ఈరోజు ఈ వీడియోలో అమ్మ కూడా ఇన్వాల్వ్ అయిపోతుంది. మా అమ్మకు కళ్ళల్లోంటి నీళ్లు కారుతున్నాయి. ఏం కావమ్మా నీకు? నీ సంతోషమైన విషయం ఏంటి? నీ వల్ల కాలేదు, మూసుకొని నీరా అంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చెప్పు. సబ్స్క్రైబ్. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఈరోజు మన ఇంట్లో ఒక రాయలసీమ స్పెషల్ వంటను అయితే తయారు చేయబోతున్నాం. అయితే ఈ వంటకు ఏం అవసరం లేదు, మంట పెట్టకోకుండా వంట తయారు చేసేది అండ్ ఫేమస్ రాయలసీమ ఇది. సో ఈరోజు నేను మా అమ్మ కలిసి దాన్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. ఈరోజు ఈ వీడియోలో అమ్మ కూడా ఇన్వాల్వ్ అయిపోతుంది, అలాగే అమ్మతో ముచ్చట్లు కూడా మాట్లాడదాం. సో ఆర్ యూ రెడీ డార్లింగ్స్? లెట్స్ గో ఇన్ టు ద వీడియో. దానికి ఏమేం కావాలా లెట్ us see. ఉన్నాను, మా అమ్మని పరిచయం చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్. సో ఏం చేస్తాం మనం? దాని పేరు ఏంది? శనక్కాయల పొడి. సో డార్లింగ్స్, మోస్ట్ ఆఫ్ ద రాయలసీమ పీపుల్కి దాని గురించి అయితే ఇప్పటికి అర్థమైపోయింటుంది, శనక్కాయల పొడి. సో దీనికి మంట గింట ఏం అవసరం లేదు, డైరెక్ట్గా చేతితో మన రోట్లో దంచుతాం. లెట్ మీ షో ద ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఏమేం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ నట్, శనక్కాయ పప్పులు, దాని తర్వాత వచ్చేసి కారం పొడి, జీలకర్ర, ఉప్పు అండ్ తెల్లవాయలు, ఇవే. దీని తర్వాత మనకు కావాల్సింది రోలు. ఎందుకంటే మనం మిక్సీకి ఏమి ఇయ్యము, డైరెక్ట్గా రోల్లో వేసి దంచుతాం, హ్యాండ్ మేడ్. అదే దీంట్లో ఫేమస్ అండ్ స్పెషాలిటీ. మామూలుగా చాలా మంది మిక్సీకి వేసి కొడుతూ ఉంటారు, అలా కొడితే టేస్ట్ అనేది పోతుంది. సో ఈ రోట్లో కనుక వేసి దంచినామనుకో మంచి టేస్ట్ వస్తుంది. అదే ఫస్ట్ ఉప్పు వేసుకొని, దాని తర్వాత కారం పొడి వేసుకొని, జీలకర్ర, కారం పొడి, ఉప్పు, ఈ మూడు వేసుకొని లైట్గా దంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ జీలకర్ర అనేది మెదిగింది అనుకో, కారం పొడిలో మిక్స్ అయిపోతే మనకు బాగా సెట్ అయిపోతుంది. ఉప్పు కానీ బాగా మెదగాల. మెదిగితే మళ్ళా మెదక్కోకుండా అంటే చిన్నకాయల పొళ్ళు అంతా రాళ్ళు కానది. సో దానికోసం మనం అయితే ఫస్ట్ ఉప్పు, జీలకర్ర బాగా మెదిగిన తర్వాత ఈ పొల్లో బాగా మిక్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. ఉప్పు మెదిగిన తర్వాత మనం అయితే శనక్కాయ పప్పులు వేసుకోవాలా. కొన్ని వేసుకోండి, మా రోల్ చిన్నది, మీది పెద్దది అయింది అనుకో మొత్తం వేసేసుకుంటాను బాగా. అది స్లోగా అట్లా దంచుకుంటా ఉన్నారనుకో మనకు బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఎట్లా మా ఇది ఎప్పటి నుంచి దంచుతున్నావు? ఏంది, ఎవరు నేర్పించారు? ఫస్ట్ పిల్లప్పటి నుంచి మీ అమ్మ వాళ్ళు నేర్పించారా, లేదంటే పెళ్ళైనాక మా జేజీ వాళ్ళు నేర్పించారా? పొడిగా దంచుకుంటాను. అంటే ఊరికే గట్టి లేకోకుండా? మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చినాక మా ఆయన ఏం చేస్తాడు, మెత్తగా ఉంటేనే తినేది, పొడిగా అంటే తిన్నాడు. దాన్ని అది తాలింపల్లేక దంచింది అంటాడు. ఇది దంచి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి దీన్ని దంచుకొని వేడి అన్నంలో నెయ్యి ఈ పొడి వేసుకొని తింటే హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. సూపర్. మొత్తం దంచిన తర్వాత అది కూడా చూపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేసుకుంటాం. స్లోగా ఇలా నీట్గా దంచుకుంటా పోతే ఇలా వస్తూ ఉంటుంది. మంచి షేప్లోకి అయితే వచ్చింది డార్లింగ్. ఆల్రెడీ సగం అయితే అయిపోవచ్చింది. చాలా పేషెన్స్ ఉండాలి. ఇప్పుడంటే నాకేదో కొద్దిగా కావాలి అని ఒక అర్ధ కేజీ దంచుతుండే. ఎంత? ఒక అర్ధ కేజీనా? ఎంత అది? అర్ధ కేజీ. ఒకప్పుడు అయితే ఇంట్లో 2 కేజీలు 3 కేజీలు ఎప్పుడు ఇంట్లో ఉండాల్సింది వచ్చింది. ఎప్పుడు ఇంట్లో శనక్కాయల పొడి ఉంటుంది. ఏ కర్రీ చేసినా కూడా ఇది మాత్రం పక్కాగా ఫుడ్లో తినాల్సిందే, అంత బాగుంటుంది. ఒక్కసారి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా ఫ్రెండ్స్ అందరూ దీనికి అలవాటు పడిపోయినారు. ఇప్పటికి కూడా అడుగుతూనే ఉంటారు, అరే కారం పొడి దంచిరా అని. లాస్ట్లో దంచిన తర్వాత ఒక 2 days ఆగిన తర్వాత లోపల ఆయిల్గా ఫామ్ అవుతుంది అన్నారు. అది ఒక నెయ్యి టేస్ట్ కూడా ఇస్తుంది. సో ఒక 10 నిమిషాలు దంచిన తర్వాత ఫైనల్గా ఈ స్టేట్కి అయితే వచ్చేసింది మనకు. ఇంకా బాగా దంచాలి. అర్ధ కేజీ చేసింది మనకు దగ్గర సగం పోతుంది. ఆ గట్టిగా చేసేదానికి ఎక్కువ అయితే రాదు, తక్కువ మాత్రమే ఉంటుంది. అప్పుడప్పుడు మనం కూడా దంచుతుంటాం, బయటికి పోయిందనుకో తన్నులు తింటాంటాం, అది వేరే మ్యాటర్ అనుకోండి. చక్కగా దంచాలి. మిస్ అయిందనుకో ఆడ దుబ్బేటప్పుడు ఏళ్ళ మీద పోయి పడుతుంది. రాయలసీమ వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎప్పుడైనా తిన్నారా, మీరు దంచారా, చేశారా, మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా, లేదంటే డిఫరెంట్గా వేరే పొళ్ళు ఏమైనా తయారు చేస్తారా అని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మంచు కాలే చూసండి, మన వల్ల అంత ఈజీ అయితే కాదు. అన్ని పప్పులు వేసి అంత వంతు వచ్చింది. ఏం కావాలమ్మా నీకు? నా నుంచి ఏం కావాలి చెప్పు, మాట్లాడు.
అయితే మారాలా? నాకేం వద్దులే. ఏ నీకు ఎక్కడికైనా పోవాలని ఉందా? ఇట్లా తిరగాల ఏడికైనా ఒకసారికి? మామూలుగా ఏడికైనా ఒక పోవాలని ఉంటుంది కదా, ఈడ తిరగాల, ఈడ ఒక్కసారన్నా పోవాలా అని. అయితే ఏం లేదు. షిరిడి కన్నా అప్పుడు చెప్పు షిరిడికి పోవాలని. అది టైం వస్తే డెఫినెట్గా షిరిడికి అయితే తీసుకోవాలి. దాని తర్వాత ఎవరికైనా పోదామా అనేది కూడా ఏం కావాలా, తినేకి కానీ ఏమైనా ఇట్లా కొనాలా కానీ ఏం లేవు. నా నుంచి ఏం వద్దు. కొత్త కదా లెన్స్ కెమెరాకు ఫస్ట్ టైం డైరెక్ట్గా మాట్లాడడం, అందుకే కొంత ఇబ్బంది సిగ్గుపడుతుంది. కట్టే పెట్టుకొని అడ్డం రోకలు కూడా అడ్డం చూడండి. లైట్గా చేంజ్ అవుతుంది కదా, పొడి పొడిగా ఉండేది గట్టిగా అవుతుంది. ఇంకా ఇవి వేయలేదు. సో డార్లింగ్స్, తెల్లవాయిలు అనేవి ఫస్ట్లోనే వేసేసామనుకో ఈ పొడి అనేది మెదగదంట, అంటే పప్పులు అనేవి మెదగవు. సో ఏం చేయాలంటే ఒక్కసారి ఫైనల్ వరకు స్టేజ్కి వచ్చిన తర్వాత పప్పులన్నీ బాగా మెదిగిన తర్వాత దాని తర్వాత అయితే మనం వేసుకోవాలంటుంది మా అమ్మ అయితే. యాక్చువల్గా ఒక ఫుల్ డే రోజు వ్లాగ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. అంటే ఓన్లీ ఈ వీడియో అవ్వకుండా పొద్దున మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు ఏ డే విత్ మై మామ్ అని. కానీ ఆఫీస్ వల్ల కొద్దిగా అయిపోలేదు. చిన్నప్పుడైతే నా కొడుకు ఇంత తీసుకుని బయటకు పోయి తింటాడు, దాన్ని చూసి మంచిగా ఇంత గుందుకుంటారు. నాకు తెలియదు, మర్చిపోయినది. తింటుండే ఉత్తది అలా టేస్ట్ చేస్తుండే అని గుర్తవుతుంది, కానీ ఇట్లా ఇంతది బయటికి తీసుకొని పోయి తింటా అనేది మర్చిపోయాను నేనైతే. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా టేస్ట్ చేసింటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. తెలియాలి ఇన్నేళ్ళు ఉన్నావు కదా, నీ సంతోషమైన విషయం ఏంటి? అంటే ఒక ఏదో విషయంలో బాగా ఆనందపడి ఉంటావు కదా, ఏంది అది? మేము మోస్ట్లీ రెంటెడ్ హౌస్ లో ఉంటాం కదా, మా ఇంటికి వచ్చి ఏం అడగరు. పెద్ద పెద్ద కూరలు, చికెన్లు, మటన్లు ఏం అడగరు. శనక్కాయల పొడి ఉంటే పెట్టండి అంటారు నైబర్స్ అని. ఎవరైనా ఎక్కడికి పోయినా అంతే. ఏ రెంటెడ్ హౌస్ లో మోస్ట్లీ ఇదే ఫేమస్. మా ఇంట్లో మీ ఇంట్లో ఏంది రా ఫేమస్ అంటే ఇదే. ఇది ఇంత హైప్ ఇచ్చినా కదా ఎట్లుంటుందో అని చెప్పలేము, ఎందుకంటే ఎవరన్నా టేస్ట్ చేయలేరు కాబట్టి. ఇట్లా ముద్దగా ఇంత క్రీమీ మీకు ఒక్క నిమిషం జూమ్ చేస్తే ఆడ వాటర్ దాకా కనబడుతుంది కదా. ఈ వాటర్ అనేది వాటర్ పోస్తే వస్తుందా అని చాలా మంది అడుగుతుంటారు. బట్ వాటర్ ఏం పోయలేదు, జస్ట్ ఇలా దంచుతూనే ఉన్నాం. ఎక్కడ వీడియో ఆఫ్ చేయలేదు, వాటర్ పోయలేదు, మేమైతే చేయలేదు. కానీ ఆ వాటరీ ఇష్యూ అనేది ఫామ్ అవుతుంది. ఇట్లా దంచుతా వస్తా అంటే ఆటోమేటిక్గా ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది, ఆ గ్రౌండ్ నట్లో ఉండేది. దానివల్లే టేస్ట్ అనేది కూడా వస్తుంది. ఇంకా మనం ఈ తెల్లవాయలు అనేది వేయలేదు. ఆ తెల్లవాయలు వేస్తే ఇంకా డిఫరెంట్గా అయిపోతుంది, మొత్తం మారిపోతుంది. చూడు, మీకు కనిపిస్తుంది అనుకుంటా, జోరుగా వాటర్ ఇష్యూగా ఫామ్ అవుతుంది. సో మనమైతే మోస్ట్లీ 70% అయితే కంప్లీట్ చేసినాం. ఇంకా 30% మాత్రమే ఉంది. ఈ తెల్లవాయలు యాడ్ చేసి కంప్లీట్ చేసుకున్నాం. సో ఫైనల్గా డార్లింగ్స్ మనమైతే గార్లిక్ వేసేస్తున్నాం. ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. రిమైనింగ్ 30% ఇప్పుడు తెల్లవాయలు వేసిన తర్వాత ఆ టేస్ట్ ఇంకా యాడ్ అవుతుంటుంది. నిజంగా చెప్తానా, ఒక్కసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత వేడి అన్నం పెట్టుకొని ఇట్లా దానిపైన నెయ్యి వేసుకొని పొడి పెట్టి తింటుంటే అబ్బా నోరు ఉడుతుంది కదా. మీకు కూడా అయిపోవచ్చు. కమాన్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చింది. దంచుతాం ఇప్పుడైతే. ఇంకా పైకి కూడా చచ్చిపోతుంటా స్పూన్ అట్లా చేతితో దొబ్బినప్పుడు మిస్ అయింది అనుకో, స్పూన్ బదులు చెయ్యి పడుతుంది అంతే. నీ వల్ల కాలేదు, మూసుకొని రా అంటుంది. సరే తెరలే, ఎన్నెన్నో అనుకుంటాం. సో ఆ రోకలకు ఉండే దాన్ని కూడా మనం అయితే మిస్ చేయొద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దీంట్లో, అది కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనకైతే అవుట్పుట్ అయితే వచ్చేసింది. స్లోగా తీసుకొని కంప్లీట్గా సో డార్లింగ్స్ అయిపోయి వచ్చింది మొత్తం. ఇప్పుడు దాన్ని క్లీన్ చేసుకొని నీట్గా, అది ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కటి బాగానే ఉంటుంది. ఇలా కవర్ చేసుకోవాలా. మా అమ్మకు కళ్ళల్లోంటి నీళ్ళు కారుతున్నాయి ఈ ఆనంద బాష్పాలతో. చూసారా ఆయిల్ ఫామ్ అవుతుంది చూడండి. ఇది జస్ట్ ఇప్పుడు బయటికి తీసింటేనే ఆ రకంగా ఆయిల్ ఫామ్ అవుతుంది. ఇక 2 days అలా వదిలేసామనుకో, అబ్బా మీ ఊహకే వదిలేస్తున్నా.
లింక్స్ దిస్ ఈస్ అవుట్పుట్ ఎలా ఉంది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నోరు ఊరుతుంది అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉంది డార్లింగ్స్, నచ్చింది అనుకుంటున్నా. సో ఫస్ట్ టైం మనము డైరెక్ట్గా అమ్మని ఇన్వాల్వ్ చేయడం ఎలా అనిపించింది చెప్పు. డైరెక్ట్ మాట్లాడినావు కదా ఫస్ట్ టైం. ఓకే డార్లింగ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు. ఊరికే సబ్స్క్రైబ్ ఊరికే చేసుకోండి అని చెప్పు. లైక్ చేయండి, లైక్ చేయండి, అదే సబ్స్క్రైబ్ చెప్పు. ఊరికే సబ్స్క్రైబ్ ఊరికే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి. ఓకే డార్లింగ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మకు నోరు తీరక్క ఆపేసింది. ఎనీవే ఉంటా బాయ్.